గురుగారు, విశ్వామిత్ర సృష్టి అంటే ఏమిటి? సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగినటువంటి ఆ శక్తి విశ్వామిత్రుడికి ఎలా వచ్చింది? ఎలా వచ్చింది అంటే సాధన వల్ల ఏదైనా సమకూరుతుంది. సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. వశిష్ఠునికి విశ్వామిత్రునికి ఒకానొక నాడు ఒక సందర్భంలో స్పర్ధ కలిగింది. ఆ స్పర్ధ కలిగిన కారణం చేత ఏమిటా స్పర్ధ? ఒకానొక కారణం చేత విశ్వామిత్రుడు వశిష్ఠునితో యుద్ధం చేయవలసి వచ్చింది. ఆ యుద్ధం చేసేటప్పుడు వశిష్ఠుడు ఏమైనా యుద్ధం చేశాడా? కేవలం ధ్యాననిష్ఠుడై కూర్చున్నాడు. ముందు దండాన్ని ఉంచాడు. విశ్వామిత్రుడు ఎన్ని అస్త్రములు వేసినా, ఎన్ని శస్త్రములు వేసినా అవన్నీ ఆ దండము వరకు వెళ్ళి కింద పడిపోవచ్చున్నవి, కానీ వశిష్ఠుని దాకా వెళ్ళటం లేదు. సామాన్యమైన ఒక బ్రాహ్మణునకు, తాపసికి ఇంత శక్తి ఉంటుందా అనే ఆలోచన కలిగింది విశ్వామిత్రుడికి. తాను కూడా ఈ రాజ్యాన్ని వదిలిపెట్టి వశిష్ఠుని వలె బ్రహ్మర్షి కావాలి అనే ఆలోచన కలిగింది. దానికోసం తపస్సు మొదలుపెట్టాడు. ఆ తపస్సు చేత అంత శక్తి కలిగింది. సృష్టికి ప్రతి సృష్టి చేశాడు. త్రిశంకువు అనబడేటువంటి ఒకానొక శాపగ్రస్తుడు చండాలుడుగా ఉండి, నేను తరించి స్వర్గానికి వెళ్ళాలయ్యా అని వశిష్ఠుణ్ణి అడిగాడు. వశిష్ఠుడు అలా వెళ్ళడానికి కుదరదు అని చెప్పాడు నిర్ద్వంద్వంగా. వశిష్ఠుడు చెప్పాడు కనుక, వశిష్ఠుని పట్ల స్పర్ధ ఉన్నది కనుక విశ్వామిత్రునికి, నేను పంపిస్తానయ్యా, నువ్వు వెళ్ళటానికి కావలసిన యజ్ఞం నేను చేయిస్తాను అని చెప్పాడు. ఆ యజ్ఞం చేయించాడు, పంపించాడు. కానీ అక్కడ దేవతలు ఒప్పుకుంటారా? ఒప్పుకోలేదు. అతన్ని కిందికి పంపారు. నా పరిస్థితి ఇలా ఉన్నదయ్యా అని మళ్ళీ విశ్వామిత్రుడిని ప్రార్థించాడు త్రిశంకు. నీవు అక్కడే ఉండు, నేను ఇంకొక స్వర్గాన్ని సృష్టిస్తా. తన తపోశక్తినంతటిని ఉపయోగించి సృష్టికి ప్రతి సృష్టి చేశాడు. ఈ చెట్లు చేమలు ఇవన్నీ కాదు, అవన్నీ ఏదో చెబుతారు లోకంలో. ఒక్క స్వర్గమునే సృష్టించాడు. ఆ స్వర్గానికి అతడు వెళ్ళాలి కనుక అతను ఎక్కడ ఉన్నాడో అక్కడ సృష్టించాడు స్వర్గాన్ని. అంతే జరిగింది. అంతే తప్ప కొబ్బరి చెట్టు బదులు తాటి చెట్టు సృష్టించాడు, పచ్చిమిరపకాయలకు బదులు మిరియాలు సృష్టించాడు. ఇవన్నీ కట్టు కథలు. కేవలం స్వర్గానికి అతను వెళ్ళాలి, స్వర్గాన్ని మాత్రమే కల్పించాడు. ఆ స్వర్గంలో అతన్ని చేర్చాడు. దేనివల్ల వచ్చిందా శక్తి అంటే తపోశక్తి వల్ల. తపస్సు సాధించలేని శక్తి అంటూ ఏదీ లేదు. తపస్సు అంటే కేవలం ఓ చెట్టు కింద ముక్కు మూసుకుని కూర్చోవటం అని మాత్రమే కాదు. మీరు ఒక పరీక్ష రాస్తున్నారు అనుకుందాం. ఆ పరీక్షకు ఏ ఏ గ్రంథాలు కావాలో అవన్నీ తెచ్చారు. రాత్రి తెల్లవారులు పడుకోకుండా చక్కగా వాటిని తీసి అందులో ఏ ఏ విశేషాలు ఉన్నాయో, ఏ ప్రశ్నలు రావచ్చో అనేకమైనవి కీస్ అని, గైడ్లని అవన్నీ దగ్గర పెట్టుకున్నారు. వాటిని మొత్తం పరిశీలన చేశారు. పరీక్షలు ఎప్పుడు వస్తాయో అప్పటిదాకా అహరహం వదిలిపెట్టకుండా శ్రమ చేశారు. పరీక్షకు వెళ్ళారు. క్వశ్చన్ పేపర్ వచ్చింది. అన్నీ మీరు చదువుకున్నవే వచ్చినాయి. దేనివల్ల వచ్చినాయి? పట్టుదలగా ఇవన్నీ చూచారు కనుక, వాటిని వదిలిపెట్టకుండా ఒక్క విషయాన్ని కూడా చూశారు కనుక తద్వారా మీరు వ్రాయగలిగారు. అదేవిధంగా తపస్సు కూడా అంతే. తాను అనుకున్న దాన్ని సాధించటం కోసం నిరంతర పరిశ్రమ చేయుటనే తపస్సు అని అంటారు. ఆ తపస్సు చేత అనేక రకాలైనటువంటి శక్తులు కలుగుతాయి. సాధారణమైనటువంటి మానవుడే యోగ సాధన చేస్తే ఆధార చక్రం దగ్గర నుంచి 3 చక్రాలు దాటేటప్పటికీ అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ఈశిత్వ, వశిత్వ, ప్రాకామ్య, ఇచ్ఛాకామ్య అనేటువంటి 8 సిద్ధులు కలుగుతాయి. సాధారణమైన మానవుడే ధ్యాననిష్ఠుడై 3 చక్రాలను దాటేటప్పటికీ ఇవన్నీ సాధిస్తున్నాడు కదా. బ్రహ్మర్షి అవ్వడానికి కావలసినటువంటి తపస్సు చేసినటువంటి వాడికి సాధ్యం కాకపోతుందనేటువంటిది లేదు. కనుక తప్పక చేయగలుగుతాడు, చేశాడు.